హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈరోజు జొన్న దోశ వేశాను. ఇదిగోండి, ఇంత మినప్పప్పు, ఇవో జొన్నలండి. ఒకటి, రెండు జొన్నలండి. రెండు జొన్నలు వేసి కొంచెం మెంతులండి. ఇవి ఒక 8 గంటలు నానాలండి. ఇప్పుడు నానబెడుతున్నా. 8 గంటల తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసి ఒక 1 అవర్ అట్లనే పక్కన పెట్టి ఉంచాలండి. ఇదిగోండి, 8 గంటలు నానబెట్టా. ఇవి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కడిగేసి ఫ్రెష్ వాటర్, ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తొందరగానే సన్నగా అయిపోతుందండి ఇది. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక 1 అవర్ దీన్ని అలా పెట్టి ఉంచుతాము. ఇదిగోండి, పిండి ఒక 1 అవర్ అయిందండి పట్టి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర అండి, ఇవి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. చూడండి, పేపర్ ఇంకా ఇంత సన్నగా వచ్చింది చూడండి. ఈ జొన్న దోశ కూడా ఇలా పేపర్ దోశ కూడా వేసుకోవచ్చండి. కొంచెం లావు మెత్తగా కావాలనుకుంటే కొంచెం లావు. రెడీ అయిపోయింది. ఇది ఒక 8 గంటలు నానబెడితే సరిపోతుందండి. రాత్రి నానబెట్టేసి మార్నింగే పట్టేశాను. ఇంకా పల్లి చట్నీ, ఉసిరికాయ పచ్చడి అండి. అసలు జొన్న దోశ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది రోజు తిన్నా కూడా చాలా మంచిదండి. ఉసిరికాయ పికిల్ అయితే పెట్టాను మొన్న. జొన్నలతో మీరు కూడా ట్రై చేయండి. బియ్యం ప్లేస్లో ఇలా జొన్నలు